సర్వాధికారైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. సలాం. మరి ఉదయకాల సమయంలో మనము ఒక్క నిమిషము దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్దాం. దేవుడిచ్చిన యొక్క అమూల్యమైన వర్తమానాన్ని మనం వినే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు చేసుకొని మీ యొక్క సహకారము మాకు అందించండి. వాక్యాలు లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దేవుడు మీ మీద సదా నిలుచును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే ఆహారంలో ఉన్న విధానాలు, ఎన్ని రకాలు కలిగిన ఆహారము తండ్రి మనకిస్తున్నాడో మనం ఈ వాక్యాన్ని మనం చూసుకుందాం. తండ్రి మనకిచ్చే ఆహారంలో ఎన్ని రకాలు కలిగిన ఆహారాన్ని మనం ఇస్తున్నాడు. ఎందుకంటే మనం తెల్లవాళ్ళు ఇచ్చామంటే రకరకాలు కలిగిన ఆహార పదార్థాలను మనం తింటూ ఉంటాం. ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా రాష్ట్రాలు బట్టి, ఆయా దేశ అలవాట్లు బట్టి. ఎందుకంటే అన్ని దేశాల్లో ఒకే రకమైన ఆహారం దొరకదు, అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన విధానం ఉండదు. అలాగే అన్ని పట్టణాల్లో ఒకే రకమైన మరి ఆహారం మనకు దొరకదు. ఆయా ప్రాంతాలు బట్టి మనం ఆహారం సంపాదించుకుంటాం, తింటుంటాం. ఏదైనప్పటికీ మన కడుపు నింపుకోవడానికి ఆహారం మనము భుజిస్తాము. అది అందరికీ తెలిసిన మాటే, ఇందులో రహస్యం ఏమి లేదు. అయితే తండ్రి ఏమంటున్నాడంటే, తండ్రి ఇచ్చే ఆహారం 3 రకాలంట. ఏంటి 3 రకాలు? ఏంటి రకాలు? ఈరోజు మనము ప్రియ సహోదరులారా, మనం ఈరోజు ఏ ఆహారం తిన్నామో మనకు తెలుసు. 3 రకాలు ముఖ్యమైనవంట. ఆ 3 రకాలను ఏమిటన్నది మనం వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. పర్వతండి అంటారు కదా ఒక దగ్గర, నేనే నా గొర్రెలను తోలుకొని వచ్చి మేపి ఆహారం ఇచ్చి వాటిని నేను ప్రశాంతంగా పడుకోబెడతాను అన్నాడు. తోలివేయబడిన గొర్రెలను తీసుకొని వచ్చి వాటిని మరలా నేను రప్పించి విడవబడిన గొర్రెలకు నేను వెతికి వాటిని రక్షించి వారికి మంచి స్థలములలో మంచి మేతను పెట్టి వారిని తృప్తిపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే 3 రకాలు కలిగిన ఆహారాన్ని మనం చూసుకుందాం ఈరోజు. మొదటి ఆహారము మన కడుపు నింపే ఆహారము, శరీర ఆహారము. హల్లెలూయా. ఎందుకంటే ముందు పరమ తండ్రి శరీర ఆహారాన్ని ఇచ్చాడు. శరీర ఆహారాన్ని మనకి ఇచ్చాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా క్రీస్తు వారు మహిమ శరీరంతో ఉండేటప్పుడు యోహాను పేతురులు చేపల పట్టడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకు కనిపించేది, నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పిల్లలారా 3, 4, 5 వచనాలు ఉంటాయి మాటలు. యోహాను సువార్త 21వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. పిల్లలారా, భుజించుటకు మీ దగ్గర ఏదైనా ఉన్నదా ఆహారం అంటే వారు శరీర ఆహారం అనుకున్నారు. కానీ నేను అడిగిన ప్రశ్న వేరు. కానీ వీళ్ళకి అర్థమైందేంటి? శరీర ఆహారం కోసము. ఈ శరీర ఆహారం ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఏమనుకుని, తండ్రి మా దగ్గర తినడానికి ఏమీ లేదని సార్. అప్పుడు అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆయనకి సర్వం తెలుసు కదండి తండ్రికి. మానవుడికి ముందుగా కావాల్సింది ఏంటి? తినడానికి ఆహారము. ఆ తర్వాత ఆయన నెమ్మది తీసుకొని తెప్పరిల్లి త్రాగడానికి పానము, తినడానికి ఆహారం ఉంటే ఆ 2 కడుపులోకి వెళ్ళాక అప్పుడు వారికి కడుపు నిండి వారిలోంచి మాట బయటకు వస్తుంది. అలాగే ఇశ్రాయేలు దేశంలోంచి బయటకు తీసుకొచ్చిన పరమ తండ్రి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చిన పరమ తండ్రి ఇశ్రాయేలుకి ముందుగా ఇచ్చింది ఏంటంటే ఆస్తులు, అంతస్తులు, ఏదో భోగభాగ్యాలు కాదండి. కడుపు నిండా ఆహారం పెట్టాడు. అది కూడా వారు కోరుకున్న ఆహారం పెట్టాడు. ఆయనకి ఇష్టమైన ఆహారం కాదు, వారు కోరుకున్న ఆహారమే పెట్టాడు. ఆయనకి ఇష్టమైన ఆహారం పెట్టాడు. దేవదూతలు భుజించే మన్నాను పెడితే వారికి అది చేదుగా అనిపించింది, వారికి చిరాకుగా అనిపించింది. ఏంటి ఎలాగుంది? సన్న నారలాగా ఉందేంటి? ఇది మాకొద్దు. మాకు చేతి నిండా పట్టుకోవడానికి ఏముండాలండి? ఆ మాంసం ఉండాలి. పట్టుకొని తినడానికి మాంసం ఉండాలి అని అనేటప్పుడు పురీలను అంటే పిట్టలను ఆయన
అక్కడ కురివింపజేసి సముద్ర తీరంన వారికి ఆకలి తీర్చాడు. అప్పుడు అప్పుడు వారు ఆయనకి ప్రార్థన చేశారు. అంటే దీన్ని బట్టి టోటల్‌గా చూస్తే ఏంటి, మానవునికి ముందుగా కావాల్సింది శరీర ఆహారము. హల్లెలూయా! ఇది మొదటి రకమైన ఆహారం. ఆ తర్వాత ఆత్మీయ ఆహారము. అదే వాక్యము, దేవుని యొక్క మాట. హల్లెలూయా! ఆత్మీయ ఆహారము. ఈ ఆత్మీయ ఆహారం అనేది కడుపు నింపదండి. ఆత్మను మాత్రమే నింపుతుంది. అంటే సంతృప్తిని పరుస్తుంది. ఎలాగంటే మనం కష్టంలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు, కన్నీళ్ళలో ఉండేటప్పుడు, వేదనలో ఉండేటప్పుడు నీ కోసం ఎవరైనా ప్రార్థన చేసి, అంటే ఆత్మీయ ఆహారంలో రకాలు ఉన్నాయి. నీ కోసం ఎవరైనా ప్రార్థన చేసి, బాబు అమ్మ ఈ ఈ కష్టం నీకు ఉండదు, నువ్వు మనసు నిర్మలపరుచుకో, ఇదిగో తండ్రి మీతో మాట్లాడుతున్నాడు అని వాక్యంలో ఉన్న మర్మాలు కొన్ని చెప్పి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వారి ఆత్మ సంతృప్తి పరుస్తుందండి. ఇది రెండో రకం కలిగిన ఆహారము, ఆత్మీయ ఆహారము. ఇవన్నీ మనకు తెలిసే కదా. ఇక మూడో ఆహారం ఉందండి, అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ఆహారం కోసం ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, లేక మీరు తిన్నారో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం తింటున్నాం. ఎలాగో తెలుసా, నీకు తెలియకుండానే నువ్వు తింటున్నావు ఆహారం. ఇదిగో ఈ ఆహారం తింటే కడుపు నిండుతుంది, ఈ ఆహారం తింటే హృదయం నిండుతుంది, ఈ ఆహారం తింటే మనసుకు ప్రశాంతి, ఈ ఆహారం తింటే కడుపుకు ప్రశాంతి అని తిని త్రాగుతున్నామే. కానీ అందుకే దావీదు గారు అంటారు కదా, నాయన నీ వాక్యము నేను అన్నపానములుగా పుచ్చుకుంటున్నాను అన్నాడు. ఆత్మకు, అది శరీరం కాదు అన్నాడు కదా. నీ వాక్యమే నన్ను నడిపిస్తుందని అన్న దావీదు గారు, నీ వాక్యం నేను దీవారాత్రులు అన్నపానములుగా పుచ్చుకుంటున్నాను అన్నాడు. ఇలా రెండు రకాలు కలిగిన ఆహారాలు మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు సంగమా, ఆత్మీయ ఆహారం చాలా ముఖ్యమైనదని తెలిసి కూడా మానవుడు దానికోసం ఆలోచించడండి. ఒక మాట అనుకుందాం జనరల్గా, ఎందుకంటే అందరికీ తెలిసిందే. ఒక మనిషి ఆకలితో అల్లాడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు వాక్యం చెప్పండి, మీరు బోధించండి, ఏమంటాడు తెలుసా? అయ్యా అమ్మ నాకు చాలా నీరసంగా ఉంది, దయచేసి ఏమనుకోవద్దు, నేను ఏదన్నా తింటేనే కానీ నీ మాటలు నా చెవులోకి వెళ్ళవు, నేను ఏదైనా తాగితేనే కానీ నా ప్రాణం తృప్తి ఉండదు అని అంటాడు. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీరు. బాగా ఆకలితో ఉన్నవాడిని, సమస్యలుకున్న వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు దేవుడి వాక్యం బోధిస్తాను శ్రద్ధగా విని బాబు, అమ్మ నీకు మేలు కలుగుతుందంటే అది వినిపించుకోరు. ఎందుకు? వారికి కావాల్సింది శరీర ఆహారం, కడుపు నిండాలి ముందు. ఆ కడుపు నిండితేనే వారికి తృప్తి, సంతృప్తి. అప్పుడు ఏమో ఒకవేళ బద్దకించిన వారు బద్దకించవచ్చు, లేదంటే నిరాశగా ఉండవచ్చు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోవచ్చు. కానీ ఆత్మీయ ఆహారం అప్పుడు పెడితే వారు తింటారేమో, అది కూడా అనుమానమే. కొంతమంది తింటారండి, కొంతమందికి అనుమానమే. ఇది రెండో రకం కలిగిన ఆహారము. ముందు మనిషికి కావాల్సింది శరీర ఆహారము. హల్లెలూయా! శరీర ఆహారం. అందుకే కదా ఆది కాండంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో కానీ 9వ అధ్యాయంలో కానీ ఆ లేఖనాలను పరిశీలన చేస్తే అక్కడ అంటాడు, మానవునికి కావాల్సిన ప్రతి అవసరత, ప్రతి ఆహారము ఏదోని తోట నుంచి ఆయన సమకూర్చాడు. ఏదోని తోట నుంచి ఆయన సమకూర్చాడు ఈ ఆహారాన్ని. అదేంటి? శరీర ఆహారము, ఆత్మీయ ఆహారం కాదు. ఆత్మీయ ఆహారం కాదు, శరీర ఆహారాన్ని ఏదోని తోటలో అంటాడు. ఆ తోట ఏదోని తోటలో ఆ చెట్లన్నీ వేసి, ఇదిగో ఈ ఫలాలన్నీ కూడా మీరు భుజించండి, శరీరానికి కడుపుకి భుజించండి అని తృప్తిపరచిన తండ్రి చిట్ట చివరి మధ్యలోకి వచ్చేటప్పటికి, అంటే మధ్యకాలానికి వచ్చేటప్పటికి, ఆ కాలాలన్నీ దాటి మధ్యకాలానికి వచ్చేటప్పటికి ఏం చెప్తుందంటే ఆత్మీయ ఆహారం కూడా అప్పుడు భుజించండి. హల్లెలూయా! అందుకే యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడినట్లుగా 15వ వచనంలో రాయబడినట్లుగా వారు భోజనం చేసిన తర్వాత అప్పుడు ప్రశ్నించాడు పేతురు, సీమోను కుమారుడు పేతురు అని పిలిచి, నేనంటే నీకు ప్రేమ ఉందా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ఆరాధిస్తావా అన్నప్పుడు అడిగాడు. అదే మాట ముందే అడిగితే చెప్పపోలేమో. అయ్యా తండ్రి, నువ్వు వచ్చా మంచిదే, నువ్వు చనిపోయి 3వ దినాలు వస్తున్నానన్నా వచ్చా మంచిదే, ముందు మాకు ఆకలి వస్తున్నాయి అంటారు. ఎందుకు? ఆ మాటలు చెవికి ఎక్కవు. అది గ్రహించుకున్న
మెస్సీ గారు ఏం చేశారంటే ముందు వాళ్ళకి శరీర ఆహారాన్ని పెట్టాడు. అప్పుడు ప్రశ్నిస్తాడు. యోహాను సువార్త 21 అధ్యాయంలో 15వ వచనం నుంచి చూస్తే అప్పుడు అంటాడు, సీమోను పేతురు, నీవు నన్ను నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అప్పుడు అడిగాడండి. అంతకుముందు అడిగితే సమాధానం రాకపోనేమో. ఈరోజు మనం కూడా అంతే. చెప్పుకున్నట్టుగా బాగా ఆకలితో ఉన్నవాడిని, దాహంతో ఉన్నవాడిని దగ్గరికి వెళ్ళి, నాయన కాసేపు అలాగే బాధపడు, నువ్వు ఆకలితో అలాగే ఉండు, నీకు నీళ్ళు లేవు దొరకవు, ఇదిగో జీవజలాన్ని తెచ్చాను, జీవాహారం తెచ్చాను అంటే, ఊరుకోండి అయ్య గారు, ముందు నాకు దాహం వేసేస్తుందండి, ఊరుకోండి అమ్మగారు నాకు ఆకలి వేసేస్తుంది అంటారా? సరే జీవజలం ఏదో ఇమ్మని అడుగుతారా, ఇమ్మని అంటారా, పెట్టమని అంటారా? అనరు. అందుకే ఈ లోపం తెలుసుకొని తండ్రి ఏం చేశాడంటే వాళ్ళకి ముందుగా ఆహారం పెట్టాడు. ఇప్పుడు మనకి కూడా అంతే. ముందు శరీర ఆహారం పెడతాడు, ఆ తర్వాత ఆత్మీయ ఆహారము. ఇది 2 రకాలు కలిగిన ఆహారము, జ్ఞాపకం చేసుకోండి. ఇక 3 ఆహారం కూడా ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం వాక్యం 3 ఆహారం ఏంటో. హెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో 28 నుంచి 31 వరకు చూస్తే అక్కడ ఈ మాటలు మీకు కనిపిస్తాయి. యెహెజ్కేలు గ్రంథము 34 అధ్యాయము 28 నుంచి 31 వచనం చూస్తే అక్కడ అంటాడు, తోలివేసిన దానికి నేను చేరదీసి గాయపడిన వారికి కట్లు కట్టి, విడబడిన వాటిని మళ్ళా చేరదీసి వారికి మంచి మేతను పెట్టి వారిని పరుండ చేసి, ఇదిగో మీకు నేను మంచి ఆహారాన్ని ఇస్తున్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా అని అంటాడు. అక్కడ 15వ వచనం చూసుకుంటే అక్కడ అంటారు కదా, 16వ వచనం మనకు ముఖ్యం అండి. 16వ వచనమే మనకు ముఖ్యము. యెజ్కేలు గ్రంథము 34 అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, ఇవన్నీ కూడా మంచి ఆహారం పెట్టి చివరిలో ఒక మాట అంటాడండి. ఏంటో తెలుసా? క్రొవ్విన దాన్ని, 16వ వచనం మళ్ళీ చూసుకోండి, క్రొవ్విన దాన్ని అహంకారంగా ఉన్న వాటిని, మాట వినలేని వాటికి, వ్యతిరేకంగా జీవించే వాటికి శిక్ష అనే మేత పెడతాను అంటున్నాడు. ఇది 3వ రకమైన కలిగిన మేత. ఏంటంటే ఇది 3వ రకం కలిగిన మేత. అది శిక్ష అనే మేత అంట. ఇది కూడా ఆహారమే. ముందు శరీర ఆహారం ఇచ్చాడు, 2వది ఆత్మ ఆహారం ఇచ్చాడు, 3వది శిక్ష అనే ఆహారం పెడుతున్నాడంట. ఎవరికి? బలము కలిగిన దానికి, క్రొవ్విన దానికి నేను శిక్షని మేత పెట్టి లయపరుస్తాను అంటున్నాడు. అంటే తీసేస్తారు. ఈ ఆహారం మనకు ముఖ్యమా? ఈ ఆహారం మనం తినాలా? కానీ ఈరోజు మనకు తెలియకుండా కానీ ఈ ఆహారం తినేస్తాం మనం. అదే మన కుటుంబంలో, మన సంఘంలో, సమాజంలో, ముఖ్యంగా నీ జీవితంలో జరిగే అతలాకుతలమైన జీవన విధానాలు, అనారోగ్యంతో కూడింది, అబద్ధంతో కూడింది, మోసంతో కూడింది, చీకటిలో కూడింది. ఇవన్నీ ఏంటనుకున్న జీవితంలో ఎందుకు వచ్చాయి? ఉన్నవాడికేమి లేనివాడికేమి ఎందుకు వచ్చాయి అంటే శిక్ష అనే మేత పెట్టాడు. ఎందుకో తెలుసా? అక్కడ అంటున్నాడు కదా, నీ మనస్సు మదించింది అంటాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనంలో నీ మనసు మదించి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట, నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన నీ తండ్రిని మర్చిపోతావేమో అంటాడు. మదించి అంటే ఒళ్ళు కోవిపోవడం మన తెలుగు భాషలో. మనం కూడా అంటుంటాం కదా, నీకు ఒళ్ళు కోవిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చేసారా, అందుకే మంచి ఏదో, చెడు ఏదో, చిన్న ఏదో, పెద్ద ఏదో తెలుసుకోలేకపోతున్నాం అంటామే. అదే మాట ఆయన వాక్యం ద్వారా మనకి ఎప్పుడో హెచ్చరించాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, అయితే 16వ వచనంలో అయితే క్రొవ్విన వాటిని, బలం కలిగి దానికి శిక్ష అనే మేత పెట్టి వారిని లైఫ్ తీసేస్తాను అంటున్నాడు. జాగ్రత్త, ఈ ఆహారం మనకు వద్దండి. ప్రియ సహోదరులారా, ఈ ఆహారం మనకొద్దు. శరీర ఆహారం ఓకే, ఆత్మీయ ఆహారం కూడా ఓకే, కానీ 3వ ఆహారం మనకి ఎందుకండి? కానీ ఈ ఆహారం ఆయన పెట్టకముందే మనమే తీసుకొని తినేస్తున్నాం. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాం,
కోరి చీకటి జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. మన అహంకారం వల్ల మనం ఏం చేస్తామంటే, ఆయన పెట్టక్కర్లేదు నాయన నా కోసం ఇంకో ఆహారం తెస్తావు కదా! ఇంకో పళ్ళెంలో ఆ పళ్ళెం కూడా తినేస్తున్నాం ఈరోజు. తినేసి మళ్ళా ఏం చేస్తున్నాం? ఈయన దగ్గరే ప్రార్థిస్తున్నాం. నాయన నా పరిస్థితి ఇది, నా గతి ఇది, నాకు స్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇదని మళ్ళా ఆయన దగ్గర నుంచి ప్రార్థన చేస్తామండి. మానవుడికి జ్ఞానం ఉందా? అయితే ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు చూద్దాం 36 అధ్యాయంలో. 36 అధ్యాయాలు అంటారు కదా! 28 నుంచి 31 వరకు చూద్దాం. అది అసలైన వాక్యము. అక్కడ ఏమంటున్నాడంటే, మీ సకలమైన అపవిత్రను పోగొట్టి మీకు కరువు రానివ్వకుండా నేను ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి మీ కడుపు నింపి తృప్తిపరచి మిమ్మల్ని నేను పోషించి నేనే నిజమైన తండ్రినని ఒప్పించి మీకు నేను సౌఖ్యం చూసి మీకు క్షేమం కలిగించి అన్యజనుల మధ్య నా నామాన్ని గణపరచలాగును ఉంచి మీరు తెలియక చేసిన పాపను బట్టి మీరే సిగ్గుపడినట్టుగా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చాడండి. హల్లెలూయా. యెహెజ్కేలు 36 అధ్యాయము 28 నుంచి 31 వరకు చూసుకుంటే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. యెహెజ్కేలు 34 అధ్యాయము 15, 16 వచనాలు చూసుకుంటే శిక్ష అనే మేత మనకు అక్కడ కనిపిస్తుంది. కావున ఇప్పుడు సహోదరులారా, మనం దేవుని నుంచి ఆశీర్వాదం కోరుకుందామండి. దేవుని నుంచి మనము మేలు పొందుకుందాము. దేవుని నుంచి భలే నమ్మకం ఉండి దాసుడా అని అనిపించుకుందామే కానీ అపనమ్మకం ఉండి దాసుడా అని అనిపించుకోవద్దని నేను తెలియజేస్తాను. కలిగి మూడో ఆహారం. ఈ మూడో ఆహారం ఆయన దగ్గర నుంచి ఆయన పెట్టకముందే మనం తినేస్తున్నాము. అదే కష్టాలు, అదే కన్నీళ్ళు, అదే వేదనలు ఎలా వస్తున్నాయంటే ఆయన అంటున్నాడు కదా, ఏమన్నాడు అక్కడ, బలం కలిగిన దానిని క్రొవ్విన దానిని అంటున్నాడు. అంటే మనం అంతా కూడక ఇంకా మంచేదో చెడేదో తెలియదు. మనం ఏం మాట్లాడుతున్నామో ఎలా చేస్తున్నామో మనకు తెలియదు. ఇప్పుడు సహోదరులారా, కళ్ళు మూసుకుపోయి మనం ప్రవర్తిస్తూ ఉంటాము. దానికి ఏంటంట పరిష్కారము శిక్ష అనే మేత. అది మనకంటే కనిపిస్తుందండి. ఈ 2 ఆహారాలు మన శరీరాన్ని మనసును నింపితే, ఈ 3 ఆహారం శరీరంలోకి వెళ్దు, మనసులోకి వెళ్దు, కానీ నీ కంటికి కనిపిస్తుంటుంది ఆహారం. అదే నీ ఇంట్లో జరిగే అల్లకొల్లాలను, నీ ఇంట్లో కలిగే ఇరుగు ఇబ్బందులు, నీ ఒంట్లో కలిగే రోగాలు, ఇవన్నీ కూడా శిక్ష అనే ఆహారం అంట. జాగ్రత్త. ఆ ఆహారం మనకొద్దు. ఇప్పుడు సహోదరులారా, మనం ఎప్పుడు కూడా దేవుని నుంచి ఆశీర్వాదం కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ఆ మార్గంలో నడుస్తాం. ఒకవేళ 3 ఆహారం తింటున్న వారు ఎవరైనా ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎవరే కాదు చాలామంది ఉన్నారు. వారు మారు మనసు పొందుకొని చేసిన కార్యాలను కూడా విడిచిపెట్టుకొని ఆయన దగ్గరికి వస్తే అప్పుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నన్ను నీవు నిజంగా ప్రేమిస్తున్నావని అప్పుడు అడుగుతాడు. అప్పుడు చెబుతాం సమాధానం. కావున లోకం చెడ్డది ప్రియ సహోదరులారా. లోకంలో ఉన్న వారందరూ కూడా మంచివారు చెడ్డవారు చెప్పట్లేదు, కానీ అందులో కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. కనుక లోకము నీకు ఆశ కలిగిస్తుంటుంది. లోకం నిన్ను ఆడుకుంటూ ఉంటుంది. లోకం నీకు ఎలా ఉంటుందంటే రమ్యమైన ఫలం చూపించింది అక్కడ అపవాది అవకి అలాగ అందంగా కనిపిస్తుంది నీకు. అబద్ధం అందంగా ఉంటుంది, నిజము ఎలా ఉంటుందంటే వికారంగా ఉంటుంది. లోకంలో ఎవరైనా చూడండి, స్త్రీలు కానీ పురుషులు కానీ అందంగా ఉన్నవారిని వారు ఆకర్షించుకుంటారు. అందం లేకుండా నల్లగా కర్రీగా ఒక రకంగా ఉన్నారనుకోండి, వాళ్ళ ముఖం చూడడానికి కూడా మనం ఇష్టం. కానీ వారిలో మంచి గుణాన్ని మనం గుర్తించం. అందంగా ఉన్న వాళ్ళు గర్వం ఉంటుంది, అందం లేని వాళ్ళు మంచి గుణం ఉంటుంది. ఇది గమనించుకోమంటున్నాడు పర్వతండి. ఇలా జీవించేవాడు ధన్యుడని తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు అని తండ్రి, నీకు వందనం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాన్న, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకున్నాయన. ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తండ్రి, ఇదిగో నాన్న 3 రకాలు కలిగిన ఆహారాన్ని అయ్యా మాకు పెడుతున్నావు తండ్రి. పెట్టావు నాయన తండ్రి. మేము 3వ రకమైన ఆహారం తినకుండానట్లును అయ్యా, మా మనసు క్రోవకుండానట్లును అయ్యా, మేము తండ్రి పొగరబెట్టిన మాటలు ఆడుకున్నట్లును అయ్యా, మీ యొక్క కృపతో మమ్మల్ని నింపి అయ్యా నీ నామాన్ని కనపరుచుకొని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలను తండ్రి, మా ప్రాంతాలను ఆశీర్వదించి దీవించిన ప్రభా,
నీవే మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థనను అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మరొకసారి పరమ తండ్రి నామములో వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.